ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మనోన్మన్యే నమః. యు1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వార ఫలాలను తెలుసుకుందాం. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1, 2, 3 పాదాలలో జన్మించినటువంటి జాతకులు. మిథున రాశి వారికి వార ప్రారంభంలో చిన్న చింతలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రయత్నాలు సఫలీకృతం కాక మనోవిచారానికి గురవుతూ ఉంటారు. 10 మంది సలహాలు తీసుకుని చేసేటటువంటి పని ఈ వారం సఫలీకృతం కాకపోవడం వలన ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. తమని తాను తక్కువగా అంచనా వేసుకోవడం వలన తమనికి తామే శత్రువుగా భావిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి ఈ వారం కొంత వార అంత్యంలో మంచి ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం వలన ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. విద్యార్థులలో కొంచెం ఒడిదుడుకుతనం పెరుగుతూ ఉంటుంది. తాము రాసినటువంటి పరీక్షల యొక్క ఫలితాల కోసం వేచి చూస్తూ ఉంటారు. అవి కొంతవరకు ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాయి. విద్యార్థులు చేసినటువంటి సాధనలో కొంతవరకు మంచి ఫలితాలను పొందడానికి ఈ వారం మిథున రాశి వారికి అవకాశం ఉంటుంది. ఉత్తీర్ణత శాతం పెరగడానికి కూడా ఈ వారం మిథున రాశి వారికి అవకాశం ఏర్పడుతుంది. వార మధ్యమంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడడానికి మరియు ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడి పెట్టినటువంటి ధనానికి సరైనటువంటి ఫలితము అందదు. తద్వారా చింతలు ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులలో కలతలు కలగడానికి అవకాశం ఉంటుంది. తమ యొక్క భాగస్వామితో జాగ్రత్తలు వహించడం మిథున రాశి వారికి ఈ వారం అవసరము. ఉత్పాదకతను పెంచేటటువంటి విషయాలలో మిథున రాశి వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఈ వారం చాలా అవసరము. పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా 4 సార్లు నిర్ణయించిన తరువాత మాత్రమే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. ధన నష్టానికి దారితీయడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా శారీరకమైనటువంటి రుగ్మతలు ఇబ్బందులను కలుగజేస్తాయి. శ్రీ మహావిష్ణువును అవిస పువ్వులతో పూజ చేయడం వలన ఈ వారం వీరికి ఏర్పడేటటువంటి కష్టాల నుండి తప్పించుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది.